మహారాష్ట్ర పూణేలో ఓ మైనర్ నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా ఇద్దరు ఐటీ ఉద్యోగులు మృతి చెందిన కేసు దర్యాప్తులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో మైనర్ను తప్పించేందుకు జువైనల్ జస్టిస్ బోర్డు ప్రాంగణంలోనే లంచాన్ని చెల్లించినట్లు దర్యాప్తులో బయటపడింది. పోర్షే కారును విచక్షణ రహితంగా నడిపి ఇద్దరు దంపతుల ప్రాణాలు తీసిన మైనర్ రక్తం శాంపుళ్లు తారుమారైనట్లు పోలీసులు వెల్లడించారు. మైనర్ బాలుని రక్తాన్ని బదులుగా అతని తల్లి రక్తాన్ని పరీక్షించి నివేదిక ఇచ్చేందుకు 3 లక్షలు లంచం చెల్లించారని పోలీసు దర్యాప్తులో తెలిసింది. నిందితుని తండ్రి విశాల్ అగర్వాల్ ఈ సొమ్మును ససూన్ హాస్పిటల్ వార్డ్ బాయ్ అతుల్ ఘట్కాన్లకు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను కూడా సేకరించారు. ససూన్ ఆసుపత్రిలోని ఫోరెన్సిక్ విభాగం పనితీరుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ విభాగం అధిపతి అయిన డాక్టర్ అజయ్ తావ్డే గతంలో కూడా పలు కేసుల్లో ఇలానే రక్త నమూనాలు మార్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డాక్టర్ తావ్డే నిందితుల రక్త నమూనాలు మార్చేయటం ఇదేం తొలిసారి కాదని పూణే క్రైమ్ బ్రాంచ్ అధికారులు పేర్కొన్నారు. ఇతడికి సంబంధించిన డాక్టర్లు బ్రోకర్ల నెట్వర్క్ పూణే చుట్టుపక్కల పశ్చిమ మహారాష్ట్రలోని 4 జిల్లాల్లో విస్తరించినట్లు వెల్లడించారు. ఏదైనా హై ప్రొఫైల్ కుటుంబం మద్యపానం చేసి వాహనం నడిపినట్లు కేసు నమోదైతే ఈ నెట్వర్క్ ఆ కుటుంబాన్ని సంప్రదిస్తుంది. తర్వాత కొంత మొత్తం సొమ్ములు తీసుకుని రక్త నమూనాలు మార్చేసి స్వల్ప శిక్షలు పడేటట్లు చేస్తుంది. కేసును బట్టి కనీసం 5 లక్షలు వసూలు చేస్తారని చెబుతున్నారు.